వెల్కమ్ టు బ్రేకింగ్ అవర్. దిస్ ఇస్ అక్లో. ఇక ఫస్ట్ బ్రేకింగ్ చూద్దాం. మంత్రి కొండా సురేఖపై తిరుగుబావుట ఎగరేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 15 మంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో చర్చలు జరుపుతున్నారు. కొండాపై యాక్షన్ కోసం ఏం చేయాలన్న దానిపై సీరియస్ గా చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డినే కొండా సుష్మిత టార్గెట్ చేయడంపై గరంగరం అవుతున్నారు. సిఎల్పిలో మీటింగ్ కి ఎమ్మెల్యేలు వేర్లపల్లి శంకర్, వేముల వీరేశం, రాకేష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డితో పాటు మరికొందరు వచ్చారు. సుష్మిత వ్యాఖ్యలు, కొండా సురేఖ వివరణపై చర్చిస్తున్నారు. కూతురు వ్యాఖ్యల్ని మంత్రి కనీసం ఖండించకపోవడాన్ని తప్పుపడుతున్నారు ఎమ్మెల్యేలు. ఇక మంత్రి కొండా ఫ్యామిలీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ అన్నారు. బరి తగ్గించి సీఎం పైనే మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. చర్యల కోసం హైకమాండ్ తో మాట్లాడతామన్నారు. ఇక ఎమ్మెల్యే శంకర్ ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. అసలు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటో వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఏంది సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? లేదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గౌరవపరమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రిని ఒక బాధ్యత గల మంత్రి యొక్క బిడ్డే అనుచిత వ్యాఖ్యలు చేయడం, పదే వివాదపరమైన వార్తలు చేస్తూ ఉంది. కాబట్టి గత 6 నెలల కింద కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతోని క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి అది క్షమిస్తూ ఉంటే ఆమె బలహీనత అనుకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రిని. కాబట్టి మేమందరం కూడా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేలం. కాబట్టి ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం అందరి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎంత బాధ్యత ఉందో ఎమ్మెల్యేలుగా మా మీద కూడా అంత బాధ్యత ఉంది. కాబట్టి పదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఒక మంత్రి పదవి చేపట్టుకుంటూ తన బిడ్డతో నిష్ఠాంతంగా మాట్లాడే మాకు నచ్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు తన సొంతం బిడ్డనే ఒక కంట్రోల్ చేసుకోలేంది, క్రమశిక్షణ నేర్పంది. ఇలా రాష్ట్ర ప్రజలకు ఆమె ఏం సేవ చేయగలుగుతానో ఒక అనుమానం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రభుత్వం తరఫున కానీ పార్టీ తరఫున కానీ తప్పకుండా చర్యలు తీసుకోవాలని వాళ్ళ సుష్మిత మేజరు ఆమె సొంత స్టేట్మెంటు, ఆమె స్టేట్మెంట్తో నాకు సంబంధం ఏమీ లేదనేది కూడా కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఏమీ సంబంధము లేదు అంటే బరి తెగించి ఇంతకుముందు ఎన్ని సమస్యలు వచ్చినాయి మన అందరికి తెలుసు. ఎలా బ్లడ్ రిలీజన్ ఇస్ బెటర్ దెన్ థిక్ అన్నట్టుగా ఆమె సొంతం బిడ్డను కాదనుకోవడం, అవసరమైనప్పుడు బిడ్డ అనుకోవడం, అవసరం లేనప్పుడు బిడ్డ కాదనుకోవడము ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పదే రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవపరచడం మంచిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా మళ్ళా విమర్శించడం మంచిది కాదు. కాబట్టి ఇవాళ బరి తెగించి మాట్లాడడం ఈ యొక్క తెలంగాణ ప్రజలు నచ్చలేరు. కాబట్టి మేము ఈరోజు కూడా ఎమ్మెల్యేల అందరం కూడా దాని మీద తీవ్రంగా ఖండించడానికే ఇక్కడ సమావేశం ఏర్పరిచాం. సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమె మంత్రిగా ఉంది. ఆమె బర్త్డేకే సుష్మిత వెళ్ళింది, అక్కడనే ఇలాంటి కామెంట్ చేసింది. అంటే దీని వెనకాల మంత్రి ఉన్నారని భావిస్తున్నారా, లేరని భావిస్తున్నారా? మీరు ఏమనుకుంటున్నారు అసలు? తప్పకుండా ఎవరి కుటుంబంలో అయినా కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వము మీకు గౌరవించింది, కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్లో తీసుకోవడం, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీది కాంగ్రెస్ పార్టీని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిగా మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ బిడ్డ వ్యవహార శైలిను మీరు చక్కదిద్దుకోకపోతే మాత్రం మేమందరం కూడా తీవ్రంగా ఒత్తిడి తెస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తీవ్రంగా ఒత్తిడి తెస్తాం, పార్టీ మీద కూడా తీవ్రంగా ఒత్తిడి చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మీరు అంటా ఉన్నారు. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు? ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలంటారా, బర్తరఫ్ చేయాలంటారా? ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు ఆలస్యం అమృతం విషయం అయిపోయింది, ఇకనైనా చర్యలు తీసుకోవాలనేది కూడా అభిప్రాయపడుతున్నారు. మీ అభిప్రాయం? కాంగ్రెస్ పార్టీ మాకు ఒక అధిష్టానం ఉంటుంది. ఆ యొక్క వీరి యొక్క తప్పిదాలన్నీ కూడా పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానం తప్పకుండా తీసుకుంటుంది, తప్పకుండా తీసుకుంటుంది. ఓన్లీ కొండా సురేఖ అంశమేనా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా, చిన్నారెడ్డి ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ మీద ఏమన్నా చర్చించే అవకాశాలు కనబడుతుంది? అది పార్టీలో ఆల్రెడీ ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ వారు పూరగా ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. కాబట్టి ఒక బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీలో కనీసం మెంబర్షిప్ లేని ఆమె కూడా విచ్చలవిడిగా మాట్లాడుతుంది. కానీ వీరి మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అనేది మీరు అంటా ఉన్నారు. ఈ యొక్క ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇచ్చారో ఆ షోకాజ్ నోటీసులనే విత్డ్రా చేసుకోవాలనేది కూడా కొండా సురేఖ అంటుంది. నాకు సంబంధం లేదు, షోకాజ్ నోటీసులనే విత్డ్రా చేసుకోవాలంటారు, మీరేమో క్రమశిక్షణ చర్యలు తీసుకోమంటారు. ప్రజలు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. వాళ్ళ వ్యవహార శైలిని చక్కదిద్దడానికే మేమందరం ఎమ్మెల్యేలం ఇక్కడ సమావేశమైంది. చివరిగా కేంద్రము
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్కు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే ఒక ఆలోచనతోనే ఇవాళ విదేశీ పెట్టుబడుల గురించి బ్రిటన్ కానీ లండన్ కానీ అమెరికా కానీ పోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఈ ప్రధానమంత్రి అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అపాయింట్మెంట్ ఇస్తే జీర్ణించుకోలేక దానిని పరిపాలనపరమైన పర్మిషన్లు రద్దు చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. జీర్ణించుకోలేక అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రంప్ను కలవడం ఏందని జీర్ణించుకోలేకనే వారు పర్మిషన్ రద్దు చేసినట్టుగా భావిస్తున్నారు. మీరేమో ఇట్లా రద్దు చేసిరని మీరు అంటున్నారు, ఇక్కడేమో పొలిటికల్ ఈక్వేషన్స్ తేడా అవుతా ఉన్నాయి, అందులో భాగంగానే మీటింగ్లు అవుతా ఉన్నాయి, అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు తిరిగి వస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది బయట. దీనికి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళ భ్రమ అదే వాళ్ళ భ్రమ. ఇది టీ కప్లో తుఫాన్ లాంటి ఇటువంటి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నాడు, ఎన్నో చూసిండు. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు హింసపూరితమైన కుటుంబ పాలననే ఖతం చేసిన వ్యక్తికి ఇది ఒక చిన్న ఇష్యూ. ఇది ఏదైతే కన్న కూతుర్నే అదుపులో పెట్టుకోలేకపోతుంది అంటూ కూడా సిఎల్పి మొత్తం అటు కొండా సురేఖకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రస్తుతం సిఎల్పి మీటింగ్ జరుగుతుంది, మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, నిజంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుని సరిపెడతారా లేదంటే వేటు వేస్తారా? ఏంటి ఎమ్మెల్యేల వైరం ఎలా ఉంది? అయితే కన్న కూతురిని క్రమశిక్షణగా పెంచినటువంటి కొండా సురేఖ ఇక మంత్రి పదవికి ఎలిజిబుల్ కాదు అనేది కూడా లోపల ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా ఎమ్మెల్యేలు వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి తీర్మానం కూడా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ వెనుక లేనిది ఈ రకంగా సుష్మిత మాట్లాడదు. ఇద్దరు ఒకటే కుటుంబ సభ్యులు, అందులో భాగంగా తల్లి కూతుర్లు వీళ్ళిద్దరూ రెగ్యులర్గా కలిసి ఉండేవాళ్ళు, ఒకటే కుటుంబంలో ఉండేవాళ్ళు, బ్లడ్ రిలేషన్ ఉంది. ఆమె ఆదేశాలు లేనిది కొండా సుష్మిత మాట్లాడదు, కొండా సురేఖ ఆదేశాలు లేనిది. ఖచ్చితంగా దీని వెనకాల మంత్రి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా ఉన్నారు అనేది కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే కన్నా కూతురు మాట్లాడితే నాకు సంబంధం లేదు అని చెప్తున్నటువంటి కొండా సురేఖ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎందుకు ఖండించట్లేదు? రాజకీయం వేరు, రిలేషన్ వేరు కదా, పార్టీని గౌరవించాలి కదా, పార్టీలో క్రమశిక్షణ ఉంది అని చెప్తుంది కదా కొండా సురేఖ. మరి ఆ క్రమశిక్షణ ఎందుకు గౌరవించట్లేదు? నిజంగానే రాజిరెడ్డి, ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే అటు ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, ప్రతిపక్షం నుంచి వ్యతిరేకతలు వచ్చినా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సొంత కూతురు అంటున్నా కూడా తన వ్యాఖ్యల్ని ఖండించట్లేదు. పూర్తిగా ఇది తన ప్రమేయం లేదని కూడా చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే వాంటెడ్ గా ఇదేమైనా జరుగుతుంది అనుకోవచ్చా? మరొక్కసారి కొండా సురేఖని వివరణ అడిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అఖిల, కొండా సురేఖకు సంబంధం లేదు అని కొండా సురేఖ కుండబద్దలు కొట్టి చెప్పినప్పుడు కొండా సురేఖ డాటర్ మాట్లాడడం కూడా రాంగ్ అవుతుంది కదా. మరి రాంగ్ అయినప్పుడు ఖండించాలి కదా. ఖండించకపోతే ఆమెకి ఈమెకు సంబంధం ఉన్నట్టే కదా అనేది కూడా సిఎల్పిలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు లెక్కలు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కొండా సుష్మిత మాట్లాడిన దానికాల కొండా సురేఖ మంత్రి ఉంది కాబట్టి, మంత్రి ప్రమేయం లేదు, ఆమె మాట్లాడదు కాబట్టి ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకోవాలి, ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలనే నిర్ణయానికి కూడా ఎమ్మెల్యేలు వచ్చారు. సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక క్యాబినెట్లో ఒక మంత్రి ముఖ్యమంత్రిని ఆమె తనయ తిడితే ఆమె తనయ తిట్టకుండా చూసుకోవాలి, ఆమె తనయ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. కానీ పైపెచ్చు ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా విమర్శిస్తే కూడా మంత్రిగా ఆమెను కొండా సురేఖ కూతురును అదుపులో పెట్టుకోకపోగా నాకేం సంబంధం లేదు, మా కూతురు వ్యక్తిగతం అంటే ఆమెను వెనుకేసినట్లుగానే భావించవలసి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఆమె వెనుక ఉండి కొండా సురేఖ నడిపిస్తున్నారు. ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే రానున్న రోజులలో ఎవరు కూడా మాట్లాడకుండా జరుగుతుంది. అంతేకాకుండా క్రమశిక్షణ దాటితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారనే సంకేతాలు కూడా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించాలనేది కూడా ఇటు ఎమ్మెల్యేల డిమాండ్గా కనిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే వాళ్ళు తీర్మానం చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. మంత్రి పదవి నుంచి తప్పించాలని. ఎందుకంటే
ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఆమె మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా నైతిక బాధ్యత కొండా సురేఖ వహించాలి. వాళ్ళ కూతుర్ని అదుపులో పెట్టుకోలేదు, వాళ్ళ కూతుర్ని కూడా కంట్రోల్ చేయలేనటువంటి కొండా Right. సురేఖ ఇక రాష్ట్రాన్ని పాలన ఏం సాగిస్తుంది అనేది కూడా సందేహాలను ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల మొత్తానికి అయితే కొండా సురేఖ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆమె పైన మంత్రివర్గం మంత్రి పదవి పైన వేటు వేయాలనే డిమాండ్ అయితే ఎమ్మెల్యేలో పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అఖిల రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎస్